కొంతమంది ఆఫ్లైన్ కొంటే బెటర్ అంటారు, కొంతమంది ఆన్లైన్ కొంటే బెటర్ అంటారు. ఆఫ్లైన్లో అయితే మనకి ట్రస్టెడ్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ బాగుంటాయి అని చెప్తారు. కాకపోతే ఆన్లైన్లో మనకి ప్రైజెస్ తక్కువ ఉంటాయి, డిస్కౌంట్లు వస్తుంటాయి, ఆ ఫెస్టివల్ ఈ ఫెస్టివల్ అని రకరకాల ఆఫర్లు వస్తుంటాయి. సో ఈ రెండింటి మధ్యన జనాలు అయితే బాగా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. మనమైతే ఏ దాంట్లో కొత్త ఫోన్స్ కొనాలని చెప్పేసి నేనైతే ఇప్పటివరకు ఆన్లైన్లో 3 ఫోన్స్ కొన్నాను. ఐక్యూ నియో 10R, ఐక్యూ నియో 9 Pro అండ్ ఇంకొకటి ఐక్యూ Z10X అనుకుంటాను. 3 ఫోన్లు అయితే కొన్నాను. ఇంకా ఆన్లైన్లో ఐప్యాడ్ ప్రో M4 చిప్తో వచ్చే ఐప్యాడ్ కూడా కొనుక్కున్నాను. ఇంకా ఎయిర్పాడ్స్, ఐఫోన్ ఇవన్నీ ఆఫ్లైన్లో కొన్నాను. సో నా ఎక్స్పీరియన్స్ కొద్ది ఈ వీడియోలో మీకు ఆఫ్లైన్ బెటర్ ఆన్లైన్ బెటర్ అనేది చెప్తాను. నేనైతే చాలా ఫోన్స్ కొన్నాను, వాడాను, కాబట్టి నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీతో పాటు ఏది కొంటే బాగుంటుంది. ఇకపై 2025లో ప్రైవసీ పాలసీస్ అప్డేట్స్ అన్ని జరిగిపోయాయి కదా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో. ఇంకా నో రిటర్న్ పాలసీ ఉన్నాయి అండ్ 10 days సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ పాలసీ ఉన్నాయి. ఇలాంటి రకరకాల కండిషన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఏది కొంటే బెస్ట్ ఉంటుందో, ఎక్కడ కొంటే బెస్ట్ ఉంటుందో మీకైతే ఈ వీడియోలో చెప్తాను. సో లెట్స్ గెట్ టు ద వీడియో. మనం ఫస్ట్ కన్సిడర్ చేయాల్సింది వచ్చేసి ప్రైస్ డిఫరెన్స్. మనకైతే ఆన్లైన్లో అయితే ప్రైస్ అయితే కొద్దిగా తక్కువ ఉంటుంది, ఆఫ్లైన్లో అయితే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆఫ్లైన్లో స్టోర్ మార్జిన్ అని చెప్పేసి, వాళ్ళకి కమిషన్ అని చెప్పేసి రకరకాలుగా డబ్బులు అయితే ఛార్జెస్ చేస్తుంటారు షాప్ వాళ్ళు. సో ఆ షాప్ వాళ్ళ ఛార్జెస్ కవర్ చేసుకోవడానికి వాళ్ళు అయితే కొద్దిగా ప్రైజెస్ హైక్ చేస్తుంటారు. మనకైతే ఆన్లైన్లో అట్లాంటి ఛార్జెస్ ఏముండవు, ఎందుకంటే డైరెక్ట్ మనకి సెల్లర్ నుంచి మనకి ఇంటి దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్టయితే బిగ్ బిలియన్ డేస్ అని చెప్పేసి, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని చెప్పేసి, ఇంకా గోల్డ్ సేల్, ఆ సేల్, ఈ సేల్ అని చెప్పేసి మనకి రకరకాలుగా ఇస్తూ ఉంటారు ఆఫర్లు. ఇచ్చినప్పుడు అయితే మనం గ్రాప్ చేసేసుకుంటూ ఉంటాం. కానీ ఆన్లైన్లో కూడా స్కామ్స్ జరుగుతున్నాయి. ఏంటంటే ఫోన్ ఆర్డర్ పెడితే ఏదో ఇటుక రావడం, ఏదో ఒకటి రావడము అవుతుంది ఈ మధ్యన. సో ప్రైజెస్ విషయానికి వచ్చేస్తే మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ పెద్దగా తేడా అయితే ఉండదు. కానీ ఈ ఫెస్టివల్ సీజన్ లో అట్లా వచ్చినప్పుడు మాత్రం మనకి 1-2 వేలు తేడా ఉంటది. అండ్ మనకి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఇలా వచ్చినప్పుడు మాత్రం 5-6 వేల నుంచి తేడా ఉంటది. అది కూడా హై ఎండ్ మొబైల్స్ మీద లైక్ 50,000 ప్లస్ ఉన్న దాని మీద అయితే 5-6,000 డిస్కౌంట్ ఉంటుంది. అండ్ లోకల్ మామూలుగా 10-15,000 మొబైల్స్ అయితే మనం లోకల్ కొనుక్కోవడం బెటర్, ఎందుకంటే దాని మీద అయితే పెద్ద ఆఫర్లు అయితే మనకి ఉండవు. నెక్స్ట్ వచ్చేసి వారంటీ అండ్ ఆఫ్టర్ సేల్ సర్వీసెస్. మనకైతే మీరు ఆఫ్లైన్లో కొన్నా, ఆన్లైన్లో కొన్నా మనకైతే డైరెక్ట్ కస్టమర్ సపోర్ట్ అయితే మనకి సెల్లర్ దగ్గర నుంచి ఉండదు, కంపెనీ దగ్గర నుంచి ఉంటుంది. ఎందుకంటే సెల్లర్ ఏం తయారు చేయడు కాబట్టి మనకైతే కంపెనీ దగ్గర నుంచి ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇప్పుడు మీరు ఆఫ్లైన్లో కొన్నారనుకోండి, కొన్న తర్వాత వాడు మీకు ఏమి రీప్లేస్మెంట్ అలా ఇయ్యడు. దాని లోపల ఏమున్నా సరే అది మీరే తీసుకోవాల్సిందే, తప్పదు. ఒకవేళ ఫోన్ రిపేర్ ఉన్నా, డ్యామేజ్ ఉన్నా మీకే సంబంధం. అదే ఆన్లైన్లో అయితే అలా ఉండదు. మనకైతే 10 days రీప్లేస్మెంట్ అని ఉంటుంది. మనం సర్వీస్ సెంటర్కి వెళ్ళి మనమైతే ఫ్రీగా ఇంకో ఫోన్ క్లెయిమ్ చేసుకోవచ్చు, దీన్ని రిటర్న్ ఇచ్చేసి. ఆఫ్లైన్లో కూడా సేమ్ ప్రాసెసే, కాకపోతే మనకి మనం సర్వీస్ సెంటర్ చుట్టూ తిరుగుతూ ఉండాలి. దీంట్లో అయితే మనకి ఫ్లిప్కార్ట్ అష్యూర్డ్ కానీ, ఇది అమెజాన్ కానీ మనకి 10 days రీప్లేస్మెంట్ పక్కా ఉంటది అనమాట. ఇంకా ఒకవేళ మైనర్ రిపేర్ ఏమన్నా ఉంటే అది ఇంకా మనం ఒకవేళ చూసి అది వారంటీలో క్లెయిమ్ అయితే చేయించుకోవాలి. లేకపోతే మళ్ళీ ఇంకా మన డబ్బులు పెట్టి చేయించుకోవాల్సింది. ఎట్ట తిరిగి రిస్క్ అయితే రెండిట్లో ఉంటుంది. సో వారంటీ అండ్ ఆఫ్టర్ సేల్ సర్వీసెస్లో రెండింటికి సేమ్ పాయింట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు రిటర్న్ అండ్ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుందాం. రిటర్న్ అండ్ రీప్లేస్మెంట్ అయితే రెండిట్లో ఉండవు. ఇప్పుడు అయితే మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్డేట్ అయ్యాయి కదా అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ. ఎందుకంటే ఇంతకుముందు 10 days రీప్లేస్మెంట్ ఉండేది, ఖచ్చితంగా రీప్లేస్మెంట్ ఆర్ రీఫండ్ ఉండేది. ఫోన్ ఒకవేళ డిఫెక్ట్ వచ్చినా ఏమొచ్చినా మనకు నచ్చకపోతే మనమైతే రిటర్న్ చేసి మళ్ళీ తీసేసుకోవచ్చు కొత్తది. కాకపోతే ఇప్పుడు ఏం చేసినాడంటే డైరెక్ట్ వాళ్ళు తీసేసి డైరెక్ట్ కస్టమర్ సపోర్ట్ అనేది మొబైల్కి సంబంధించిన సర్వీస్ సెంటర్ వాళ్ళకి ఇచ్చేసారు. ఎందుకంటే ఇంకా వాళ్ళకి ప్రెషర్ అయితే పడుతుంటుంది అనమాట. కొంతమంది ఉంటారు కదా, ఫోన్లు తీసేసుకొని రాళ్ళు పెట్టేసి మాకు ఇది రాయి వచ్చిందని చెప్పేసి వాళ్ళు స్కామ్ చేస్తారు. సో అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టేసుకుని వీళ్ళైతే మనకి కస్టమర్ సపోర్ట్ సర్వీస్ పాలసీ మొత్తం మార్చేశారు. సో ఇప్పుడు మనకి ఏమైనా రిపేర్ వచ్చినా మనం ఆన్లైన్లో తీసుకుపోయి మనం ఆఫ్లైన్లో సర్వీస్ డీల్ చేసేసుకోవాల్సిందే తప్ప ఆన్లైన్లో రిటర్న్ రీప్లేస్మెంట్ పాలసీ అయితే ఏం లేదు ఇప్పుడు. సో ఆఫ్లైన్లో కూడా అటువంటిది ఏముండదు, మనం సర్వీస్ సెంటర్స్తో డీల్ చేసేసుకోవాల్సిందే. సో దీంతో పోల్చుకుంటే మనకి ఒకవేళ మీరు ఒక హై ఎండ్ మొబైల్ కొనుక్కుంటున్నారు అనుకోండి, లైక్ ఐఫోన్ ఆర్ శాంసంగ్ S25 సిరీస్ అలాంటివి అయితే మనమైతే ఆఫ్లైన్లో కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే మనకి డిఫెక్టివ్ పీసెస్ అండ్ చీట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. మనమైతే ఆన్లైన్లో చూసుకుంటే రకరకాల ఫేక్ సెల్లర్స్ అయితే ఉంటారు, వాళ్ళకి మనకి ఏం పంపిస్తారో మనకైతే తెలుసు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆన్లైన్లో కొనేటప్పుడు. సో తర్వాత ఎక్స్పీరియన్స్ అండ్ ట్రస్ట్.
ఇప్పుడు ట్రస్ట్ విషయానికి వచ్చేస్తే మనకి ఆఫ్లైన్ ఖచ్చితంగా ఒక పాయింట్ ముందర ఉంటుంది ఎప్పుడైనా, కానీ ఆన్లైన్ అయితే అలా ఉండదు. వాడి సెల్లర్ ఎవడో, ఎప్పుడు స్టార్ట్ అయినాడో, ఎలా ఉందో వాడి రివ్యూస్ అన్ని చూసేంత వరకు మనకైతే ఏం తెలియదు. ఇంకా ఫోన్ మన చేతికి వచ్చేంత వరకు బిక్కు అంటే బతకాల్సిందే. సో అంత ఉండదు. తర్వాత ఎక్స్పీరియన్స్ గురించి వస్తారా, మనం ఆఫ్లైన్లో అయితే ఎలా ఉంటుందంటే మనం పోయి మన చేతులతోటి ఫోన్ ఇలా పట్టుకొని ఇలా మొత్తం చూసుకోవచ్చు. చూసి ఎట్లుంది అది ఇది అని చూడవచ్చు. మొత్తం డిజైన్ బాగుందా లేదా అని మనకి అక్కడ డిస్ప్లే యూనిట్స్ పెట్టింటారు. ఆ యూనిట్స్ తీసేసుకొని మనం చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత మనమైతే ఆ ఫోన్ నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆ తర్వాత ఇప్పుడు ఆన్లైన్లో అయితే మనకి అలా ఉండదు. ఓకే, ఫోటో చూడాలా, తీసేసుకోవాలా, లేకపోతే అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ చూసి తీసేసుకోవాలా. సో చాలా పంచాయతీ. సో గైస్, ఇప్పటివరకు మీరైతే వీడియో చూస్తుంటే మీకు వీడియో కొంచెమైనా యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్ప్ మీ టు గెట్ ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని ఇప్పుడు మనకైతే వారంటీ అండ్ ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ అండ్ ప్రైస్ కంపారిజన్ అండ్ మిగతా ఎక్స్పీరియన్స్ ఇన్ అండ్ ఫిల్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే నా పాయింట్ వచ్చేసి, మీరైతే హై ఎండ్ ఫోన్స్ లైక్ 1 lakh ప్లస్ మొబైల్స్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా ఆఫ్లైన్లో తీసుకోవడం బెటర్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఆడొచ్చే 2-3 వేల డిస్కౌంట్కి మామూలుగా మీరు మొత్తం 1 lakh రూపీస్ రిస్క్ చేయడం అయితే చాలా వ్యాలిడ్ అయితే కాదు నాకు తెలిసి. అండ్ మీరు ఒక 50,000 60,000 అలా ఫోన్లు కొంటుంటే దాని మీద అయితే డిస్కౌంట్లు బాగా వస్తాయి. వచ్చినప్పుడు మీరు ఆన్లైన్లో తీసుకోవడం బెటర్. ఎప్పుడంటే అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ అప్పుడు కానీ, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఫెస్టివల్ కానీ, నేనైతే ఫ్లిప్కార్ట్ని అవాయిడ్ చేయమని చెప్తాను. ఎందుకంటే దానిలో వచ్చే స్కామ్స్ మామూలుగా ఉండవు. చూస్తున్నాం కదా, మన ట్విట్టర్ ఓపెన్ చేసి నేను ఎంత ఫ్లిప్కార్ట్ స్కామ్స్ ఉంటాయి. సో మనమైతే మ్యాక్సిమం అమెజాన్ని ప్రిఫర్ చేస్తాం. నేను చెప్పినా కదా, ఐక్యూ నియో 10R, ఐక్యూ నియో 9 Pro అండ్ ఐక్యూ Z10X అని చెప్పేసి ఇవి కూడా నేను అమెజాన్లో బుక్ చేశాను. స్క్రీన్ షాట్ అయితే మీకు ఇక్కడ ఇస్తాను చూడండి. 3 బుక్ చేశాను. ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. నా ఐక్యూ నియో 9 Pro అయితే పోయిన తర్వాత అయితే నేను ఐక్యూ నియో 10R బుక్ చేసేసుకున్నాను. బుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నాకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే బ్యాటరీ ఇంకా మనం గేమ్స్ ఆడతాం కాబట్టి పిచ్చిగా డ్రైన్ అయిపోతుంది, మామూలుగా ఉండదు. ఇంకా అంటే డీసెంట్ వస్తుంది. మనకైతే మరీ అంత ఫ్లాగ్షిప్ లెవెల్ అని చెప్పుకోలేము, కానీ ఇది కూడా బాగానే ఉంది. రివ్యూ పెట్టమంటే పెడతాను, కమెంట్ సెక్షన్లో చెప్పండి. నియో 10R ఆఫ్టర్ 6 months ఆఫ్ యూసేజ్ ఎలా ఉంటుందో అని చెప్పేసి. ఆ తర్వాత Z10X బుక్ చేసుకున్నాను కదా, అదైతే మా బాబాయ్కి ఇచ్చాను. మా బాబాయ్ వాడుతున్నాడు, బాగుంది అది ఫోను. అయితే ఇప్పుడైతే మీరు వీడియో రికార్డింగ్ చూస్తుండేది iPhone 15 Pro Maxలో. ఇదైతే నేను ఆఫ్లైన్లో ఉన్నాను, ఎందుకంటే నాకు అన్ని లక్షల డబ్బులు ఆన్లైన్లో పెట్టి స్కామ్ కావాలని ఉద్దేశం లేకపోయిండే. అందుకే నేనైతే ఆఫ్లైన్లో పోయి డైరెక్ట్ తీసేసుకున్నాను. ఫస్ట్ రిలీజ్ అయితే కదా సెప్టెంబర్లో, అప్పుడు సెప్టెంబర్లో వెళ్ళేసి నేను ఫస్ట్ సేల్స్లోనే iPhone 15 Pro Max తీసేసుకున్నాను. 1.6 పెట్టేసి అప్పుడు 2 years బ్యాక్. సో ఇప్పుడైతే నాకైతే ఎటువంటి ఇష్యూ రాలేదు ఐఫోన్లో కానీ ఎటువంటి దానిలో కానీ. సో మనం రెండు కంపేర్ చేసుకుంటే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అయితే రెండు బాగానే ఉంటాయి. కాకపోతే మీకు ఇన్ హ్యాండ్ ఫీల్ కావాలి అండ్ ట్రస్ట్ వర్త్ కావాలంటే మీరైతే ఆఫ్లైన్ చూస్ చేసుకోండి. అదే మీకు కొంచెం డిస్కౌంట్లు కావాలి, మేము అంత ప్రైస్ పెట్టలేము, మాకు ఉన్న దాంట్లో కొనుక్కుంటామంటే మీరు ఆన్లైన్లో చూస్ చేసుకోండి. కాకపోతే ఫ్లిప్కార్ట్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. అది కూడా ఫెస్టివల్ టైమ్స్లో మనకి ఏది వస్తుందో నమ్మకం లేదు. ఇంకా ఆన్లైన్లో ఎప్పుడు తీసుకోవాలంటే మీకు కొన్ని ఫ్లాష్ డీల్స్, లూట్ డీల్స్ వస్తుంటాయి చూసినారా, అప్పుడు తీసేసుకోండి. అప్పుడు అయితే మనకి బెస్ట్ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది. అది కాకుండా మీరు నార్మల్ టైంలో మీకు ఒకవేళ మీ ఫోన్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, బ్రేక్ అయిపోయిన తర్వాత మీకు ఫోన్ అర్జెంట్ ఉంది, సో నేను తీసేసుకోవాలి అనుకుంటున్నప్పుడు మీరైతే ఆన్లైన్ తీసేసుకోండి. డైరెక్ట్ వెళ్ళి ఆఫ్లైన్ తీసేసుకోండి. ఎందుకంటే ఆడండి 500 డిఫరెన్స్కి మీకు ఏమొస్తుంది, పెద్దగా ఒక స్క్రీన్ కూడా ఒక పౌచ్ వస్తుంది. అదేదో లోకల్లో తీసుకుంటే మీకు ఎంబడే స్పాట్లో మీకు చేతికి ఫోన్ వస్తుంది అండ్ మీ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది కదా. అది ఆన్లైన్లో తీసుకుంటే అది 2 రోజులు అవుతుందో, 3 రోజులు అవుతుందో, వారంలో అవుతుందో, 10 రోజులు అవుతుందో. ఇప్పుడు మనకైతే ఫ్లిప్కార్ట్ అయితే డెలివరీ ఐటమ్ చేస్తుంది, కానీ మనకైతే డెలివరీ పర్సన్ కాల్ చేయడు అండ్ కస్టమర్ నాట్ అవైలబుల్ అని పెట్టేస్తారు కదా. అలా చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు చాలామంది అయితే. సో ఆన్లైన్ అవాయిడ్ చేయండి. మీకు ఎంబడ క్విక్గా ఫోన్ కావాలన్నప్పుడు ఆఫ్లైన్ వెళ్ళి తీసేసుకోండి. ఒక 1000 రూపాయల పైన మనకైతే మన పని ఫస్ట్ జరగాల. సో ఇటువంటి దాంట్లోకి మనకైతే ఆఫ్లైన్ ప్రిపేర్ చేయండి. అండ్ మొత్తానికి నా వర్డేట్ అయితే ఏంది. సో వీడియో నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ కావడానికి కొద్దిగా సహాయంగా ఉంటుంది.
థ్యాంక్ యూ సో మచ్ బాయ్.